హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ దూరంగా లారీ కనపడుతున్న రోడ్డు వచ్చేసి విజయవాడలో పాయికాపురం కండ్రిగ మీదుగా పాతపాడు వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డుకి ఎగ్జాక్ట్గా ఒక 50 మీటర్స్లో ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు సైట్ అనేది సేల్కి వచ్చింది. ఇది 120 స్క్వేర్ యార్డ్స్, వెడల్పు వచ్చేసి 27 ఫీట్ ఉంది, లోతు వచ్చేసి 40 ఫీట్ ఉంటుంది. ఈ ఏరియాని జర్నలిస్ట్ కాలనీ అంటారు. ఈ సైట్ ముందు చూడొచ్చు, ఇది ఒక లేఅవుట్. ఇక్కడి నుంచి ఆ బిల్డింగ్ వరకు, వైట్ బిల్డింగ్ వరకు ఉన్నదంతా పార్క్ ఏరియా. ఇది బాగా లాంగ్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ ఇది. ఇప్పుడు హౌసెస్ అనేవి ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ అంతా చుట్టూ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా పార్క్ ఉన్న ఏరియా ముందే ఈ సైట్ సేల్కి వచ్చింది. దీని రేటు ఎంత అనేది కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంది. ఆయన రేట్ అనేది మేమే చెప్పుకుంటాం, రేటు మెన్షన్ చేయొద్దు అనడంతో రేటు మెన్షన్ చేయలేదు. రేట్ అనేది ఓనర్ గారిని అడగచ్చు. అలాగే ఈ హౌస్ కూడా సేల్కి ఉంది. ఈ హౌస్ ఓనర్ గారు 55 lakhs చెప్తున్నారు. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్, 106 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఇది కన్స్ట్రక్షన్ అయింది. ఫ్రంట్ కొద్దిగా, అలాగే సైడ్ కొద్దిగా ఖాళీ వదిలిపెట్టారు. మిగతాదంతా కన్స్ట్రక్షన్ ఏరియాగా వాడుకున్నారు. ఇది పాయికాపురం నుండి లోపల కండ్రిగా రాగానే ఆ ఏరియాకి అతి దగ్గరగా ఉంటుంది. కండ్రిగా టు రాజీవ్ నగర్ ఏరియాకి అతి దగ్గరగా ఉంటుంది. చూడవచ్చు, సైడ్ కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టారు. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. హాల్ చూడవచ్చు, కింద మార్బుల్స్ వేసి ఎక్సలెంట్గా ఉంది. పైన సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఫినిషింగ్ వర్క్ అనేది పూర్తి చేశారు. దీనికి ఫ్రంట్ కూడా ఒక డోర్ ఇవ్వటం జరిగింది. తూర్పు ఫేసింగ్గా కూడా ఒక డోర్ ఇవ్వటం జరిగింది. ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. కింద మార్బుల్స్ అయితేనే, కబోర్డ్స్ అయితేనే, ఫాల్ సీలింగ్ వర్క్ అయితేనే, బాత్రూమ్స్ అయితేనే అన్నీ ఎక్సలెంట్గా ఫినిషింగ్ వర్క్ పూర్తి చేశారు. చూడొచ్చు, చాలా టేస్ట్ఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కూడా. ఈ హౌస్ 55 lakhs చెప్తున్నారు. కింద ఓనర్ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే టీవీ పెట్టుకునే ఏరియా చూడవచ్చు, చాలా చక్కగా డిజైన్ చేశారు. హాల్లో కూడా సీలింగ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా ఫస్ట్ బెడ్రూమ్లో లాగా అన్ని వర్క్స్ కంప్లీట్ చేశారు. సీలింగ్ అయితేనే, కబోర్డ్స్ అయితేనే, ఫ్లోరింగ్ అయితేనే చాలా ఎక్సలెంట్గా, ఏదో నార్మల్గా కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఈ రూట్లో 48 నెంబర్ బస్సు తిరుగుతుంది. ఇది కండ్రిగా టు రాజీవ్ నగర్ రూట్. ఇది కిచెన్ ఏరియా చూడవచ్చు. కిచెన్ ఏరియాలోనే ఎంట్రన్స్లో పూజ గది ఇవ్వటం జరిగింది. పూజ గది పక్కన కూడా అన్ని వసతులతో, చిమ్నీలు లాంటివి లేవు కానీ కబోర్డ్స్ ఏంటో అన్నీ ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఈ కిచెన్లో కూడా ఈ హౌస్ కొనదలిచిన వారు ఎవరైనా, ఈ హౌస్ పక్కనే ఉన్న స్థలం, ఈ రెండు కొనదలిచిన వారు ఎవరైనా కిందనున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ స్థలానికి, ఆ సైట్కి సంబంధించిన ఓనర్ గారు ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఏరియా అనేది ఇప్పుడే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. రియల్లీ ఇది ఏదో మేము వీడియో చేసాం కాబట్టి చెప్పడం కాదు, రియల్లీ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఈ ఏరియా అనేది. ఈ హౌస్ చాలా లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఉంది. 106 స్క్వేర్ యార్డ్స్లో సెట్ బ్యాక్స్ తప్ప మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియాగా వాడుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, బయట మెట్లు పక్కన ఒక బాత్రూమ్ ఉంది చూడవచ్చు, కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. మెట్ల మీద నుంచి పైకి వెళ్ళగానే చూడవచ్చు సరౌండింగ్ ఏరియాస్ అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వటం జరిగింది పైన. సరౌండింగ్ ఏరియాస్ చూడవచ్చు. ఇప్పుడే డూప్లెక్స్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సరౌండింగ్ చూడవచ్చు.